అరకు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత నామినేషన్ దాఖలు చేశారు. పార్వతీపురంలోని పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ నిశాంత్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ ర్యాలీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫాగన్ సింగ్, పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపూడి జగదీష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనకు త్వరలో ప్రజలు చరమగీతం పాడతారని గీత అన్నారు. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ये हमारा संकल्प है। भारतीय जनता पार्टी ने यहाँ पर एनडीए का कैंडिडेट भारतीय जनता पार्टी की ओर से आप सबके सहयोग से गीता जी हमारे उम्मीदवार हैं और इसलिए मैं चाहता हूँ गरीब के कल्याण की योजनाओं के लिए आज अगर देश के अंदर कोई पहचान बनाने वाला कोई नेता है तो उसका नाम है नरेंद्र भाई मोदी जी। और इसलिए हर व्यक्ति के लिए, चाहे आवास के लिए, गरीबों के कल्याण के लिए, उज्ज्वला की योजना, लोग चाहते हैं कि एक बार तीसरी बार भारत के प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी को बनना चाहिए। यहाँ पर हमारे वुमेन्स की जो संख्या है, मैं बधाई देना चाहता हूँ सभी हमारे माता और बहनों को और हमारे कैंडिडेट भी गीता जी को भी, उनके साथ में यहाँ पर जो टीम है, उखाड़ फेंकने का संकल्प हम सब लोग लेंगे कि ऐसे भ्रष्टाचारी सरकार को यहाँ से उखाड़ फेंक करके हमारी एनडीए की सरकार बनाना, ये हमारा सबका लक्ष्य। రాష్ట్రంలో కూడా మనకి ఎమ్మెల్యేగా ఎవరైతే కూటమి అభ్యర్థులుగా ఉన్నారో ఇక్కడ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న బోనెల విజయ్ గారికి కూడా మీ అందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ 5 ఏళ్ళు ఒకేలాగా ఉండదు. కొన్ని ఎజెండాస్ ఉంటాయి, పర్సనల్ ఎజెండాస్ ఉంటాయి. కొంతమందిని రెచ్చగొట్టి పోటీ చేస్తున్న సందర్భాలు కూడా కొన్ని చూస్తున్నాము. కానీ అవన్నీ సర్దుకుంటాయి. ఎందుకంటే నామినేషన్స్ విత్డ్రాయల్కి 29 వరకు టైం ఉంది. మీరు 29కి చాలా చేంజెస్ చూస్తారు. డెఫినెట్గా అందరూ కలిసి ఒకే తాటి మీద కాబట్టి మా గోల్, మా ఎయిమ్ ఒకటే. అభ్యర్థుల్లో నేను చెప్తున్నాను కదా, పర్సనల్ డిఫరెన్సెస్ ప్రతి ఒక్కళ్ళు అందరూ ఒకలాగా ఉంటారు. సో డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒకనాడు వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న నినాదం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సైలెంట్గా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకున్నారు. కానీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అన్న విషయం ప్రజల మైండ్లోకి చాలా గట్టిగా వెళ్ళింది. మనం అనుకున్నట్టు ప్రజల అమాయకులు కాదండి. పైకి ఎలా చూపించినా సరే नरेंद्र मोदी के नायकत्व। भाई और बहनों से मैं प्रार्थना करता हूं कि सरकार ने जिन ऊंचाइयों को छुआ है, आप कनेक्टिविटी के दृष्टि से आप देखिए, आज पूरे देश की सुरक्षा की दृष्टि से देखिए, हर क्षेत्र में वुमेन्स के लिए एसएचजी